ఆ గర్జన తెలంగాణను యుద్ధ భూమిలా మలిచింది. ఆయన నినాదం ఘన నినాదమై మోగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల నరనరాన ప్రత్యేక తెలంగాణ కాంక్షను రగిలించింది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సాధించి పెట్టింది. 60 ఏళ్ల కళ సాకారమయ్యేలా చేసింది. ఉద్యమమే కాదు, అభివృద్ధిలోనూ రాష్ట్రంలోనే ది బెస్ట్ గా నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్న సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఏబీ న్యూస్ స్పెషల్ స్టోరీ. నిర్బంధించినా సరే జైల్లో కూడా నా నిరాహార దీక్ష కొనసాగిస్తాను. తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా వ్యవస్థనే ఒక అవమానకర పద్ధతిలో మాట్లాడితే మాత్రం నా ప్రాణం పోయినా నేను కాంప్రమైజ్ కాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. చంద్రశేఖరరావు కుటుంబ ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది. దీనివల్ల ఇతను చిన్నతనంలోనే మధ్యతరగతి జీవితం అనుభవించాడు. కేసీఆర్ సిద్దిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా BA పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం MA చదివాడు. 1969 ఏప్రిల్ 23న శోభను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ సాధన కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుమారుడు తారక రామారావు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చేరగా కుమార్తె కవిత పార్లమెంటు సభ్యురాలైంది. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధన ధ్యేయంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి 5 లోక్సభ స్థానాలను దక్కించుకున్నాడు కేసీఆర్. అయితే తర్వాతి కాలంలో UPA నుండి వైదొలిగాడు. ఇతడు MA ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశాడు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే చంద్రశేఖరరావు రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. విద్యార్థి దశ నుండే కేసీఆర్ రాజకీయ రంగంలోకి వెళ్లాలనే స్పష్టత ఉండేది. అప్పటికే కాంగ్రెస్ నాయకుడు అవంతుల మదమోహన్ ఇతనికి రాజకీయ గురువు. 70వ దశకంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న కేసీఆర్ 1982లో తాను ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్ పైని పోటీ చేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 1985లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం. ఆ తర్వాత 1984, 1994, 1999, 2001 ఉప ఎన్నికల్లో వరుసగా గెలుపొందాడు. 1987, 88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. 1992, 93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మన్ పదవిని నిర్వహించాడు. 1997, 98లో కేసీఆర్ కు తెలుగుదేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా కలిగిన రవాణా మంత్రి పదవి లభించింది. 1999, 2001 కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా నిర్వహించాడు. అయితే 1999లో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా తప్పించడం కేసీఆర్ను అసంతృప్తిని చేసింది. ఆ తర్వాత 2001 ఏప్రిల్ 21న తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశాడు. తొలి దశ తెలంగాణ ఉద్యమం, మలి దశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్ని ప్రభావితం చేశాయి. 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటు, తెలంగాణ ఏర్పాటు ఏమీ అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పడింది. అదే సంవత్సరం తెలంగాణ ఉద్యమకారులతో పోటీ చేసిన సమావేశాల్లో రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చర్చించాడు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు బలపరిచాయి. ఈ నిర్ణయం కేసీఆర్ తన రాజకీయ బలబలాలపై ఉన్న అవగాహన కూడా అంచనా వేసే తీసుకున్నాడు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం, విద్యుత్ ఛార్జీల పెంపు వంటివి కేసీఆర్ నిర్ణయంపై ప్రభావం చూపాయి. అప్పటికే మలిదశలోకి అడుగుపెట్టిన తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ తెరాస స్థాపన అన్నది రాజకీయమైన వ్యక్తీకరణ అయింది. తెరాసను స్థాపించిన 20 రోజులకు 2001 మే 17న తెలంగాణ సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభను ఏర్పరిచి తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించాడు. ఆ పైన తన వాగ్దాటికి రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాడు. 2004 ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. 5 లోక్సభ్యులున్న తెరాస కాంగ్రెస్ నేపథ్యంలోని యూపీఏ కూటమిలో భాగస్వామిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది. ఈ సందర్భంగా తెరాస నాయకులుగా కేసీఆర్, ఆళ్ల నరేంద్ర కేంద్ర మంత్రులయ్యారు. 2004 నుండి 2006 వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేసి యూపీఏ నుంచి బయటకు వచ్చాడు. ఈ సమయంలో మంత్రి పదవులతో పాటు లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి మళ్లీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి. జీవన్ రెడ్డిపై 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు. 2008లో మళ్లీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి 15,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల పదిహేనవ లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందాడు. జనరల్ ఎన్నికల్లోనే కాకుండా పలుమార్లు రాజకీయాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ను తిరిగి భారీ మెజారిటీతో ఎన్నుకొని ప్రజలు విజయాలు కట్టబెట్టారు. ఒక దశలో రాజీనామా కేసీఆర్కు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. కరీంనగర్ నుండి సిద్దిపేట దీక్షా స్థలికి బయలుదేరుతుండగా మార్గ మధ్యంలో కరీంనగర్ దగ్గరలో అలుగునూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం పట్టణానికి తరలించారు. అదే రోజున పోలీసులు దీక్ష భగ్నం చేసినా కూడా జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడి నుండి కేసీఆర్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు 14వ లోక్సభలో ఆంధ్రప్రదేశ్లోని కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్సభలో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించాడు. 2018 డిసెంబర్ 7న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిసెంబర్ 13న రాజ్భవన్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2వసారి పదవి బాధ్యతలు చేపట్టాడు. ఆయన తన 4.5 పాలనల తర్వాత సెప్టెంబర్ 2018లో తెలంగాణ శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీ చేసి 88 స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం రైతు బంధు, ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ జీవిత ప్రయాణం ఒక చరిత్ర. అనేక అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొని ఎదురులేని రాజకీయ నాయకుడు కేసీఆర్కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది ఏవీ న్యూస్. చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.